తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం తోబుట్టుపోయిన తన అన్నదమ్ములే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేశాడని బాధితుడు కొట్టే సురేష్ తెలిపారు. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పంపక విషయంలో న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ చుట్టూ పలుమార్లు తిరిగినా కానీ పట్టించుకోవడం లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని కొట్టే సురేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మా తల్లిదండ్రులకు కొట్టెం సుధాకర్, కొట్టెం గణేష్, కొట్టెం సురేష్ ముగ్గురు అన్నదమ్ములు. వీరు సంపాదించిన ఆస్తి పంపకాలలో వాటా అడిగినందుకు అన్నతమ్ముళ్ళు కొట్టే సుధాకర్, గణేష్ వీళ్ళు నన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అవస్థలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాను. అయినప్పటికీ ఎస్ఐ, సిఐ పట్టించుకున్న పాపాన పోలేదు. మా అన్నతమ్ముళ్ళు తనకున్న మంది మార్బలం, డబ్బు, పలుకుబడితో కేసు పెట్టి నా పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయించాడు. ఈ సాకుతో నన్ను భయభ్రాంతులకు గురిచేసి నా సొంతంగా కొనుక్కున్న భూమిని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని, దీనికి తోడు పోలీసులు కూడా సపోర్టు చేస్తున్నారని బాధితుడు కట్టెం సురేష్ తెలిపారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో న్యాయం విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. నా పేరు కొట్టే సురేష్, ధర్మసాగర్ గ్రామం. మా తల్లిదండ్రుల పేరు కొట్టే ఇసాక్, మా అమ్మ పేరు కొట్టే కనకరమ్మ. మీ ముగ్గురు అన్నదమ్ములము. మా పెద్దన్న పేరు కొట్టే సుధాకర్, మా తమ్ముని పేరు కొట్టే గణేష్, నా పేరు సురేష్. మా తల్లిదండ్రులు సంపాదించిన 3 ఎకరాల 20 గుంటల భూమి. ఆ భూమి వాళ్ళు స్వయంగా మా తల్లిదండ్రులది. అది నాకు 1 ఎకరం ఎలాగో కొనుక్కున్నా. 2011లో నాకు పెళ్ళైంది. నా వరకట్నంతో మా భార్య ఇచ్చే గవర్నమెంట్ లోన్ తీసుకొని 1 ఎకరం భూమి కొనుగోలు చేసుకున్నా. వీళ్ళు మా అన్న, మా తమ్ముడు అంటే ఇద్దరు కలిసి నా 1 ఎకరం భూమిలో నాకు కూడా పాలొద్దనే ఉద్దేశంతో వాళ్ళు నా భూమిని దౌర్జన్యం చేసి మా అమ్మ నాన్నని పట్టుకొని వచ్చి నన్ను స్టేషన్ పాలు చేస్తుండ్రు. నేను ఎన్నో మార్లు స్టేషన్ పోయి కంప్లైంట్ చేసినా కూడా ఎస్ఐ, సిఐ పట్టించుకోవడం లేదు. నేను 2012 నుంచి నేనే కాస్ట్ చేసుకుంటున్నా. ఆ చుట్టుపక్కల రైతులు ఉంటారు, ఆ సర్వే నెంబర్కి సంబంధించిన రైతులు ఉంటారు, వాళ్ళని తెలుసుకున్న కరెక్ట్ ఉంటుంది. మా ఇంటి అక్కడ పాలోళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగిన కరెక్ట్ ఉంటుంది. మా అమ్మని, మా నాన్నని పట్టుకొని వాళ్ళు నన్ను దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళు ఒక సొంతంగా మేము కొనుగోలు చేసిన 20 గుంటల భూమి, మా ముగ్గురు అన్నదాన్ని కొనుగోలు చేసిన భూమిని కూడా మా తమ్ముడు అమ్ముకున్నాడు. వాళ్ళిద్దరు, మా అన్న, మా తమ్ముడు షేర్ చేసుకున్నారు. దానికంటే ముందు మా అన్న కూడా 21 గుంట ఆయన అమ్ముకున్నాడు, మా తల్లిదండ్రులు సంపాదించిన భూమి. అది పోను వాళ్ళు నా సొంతంగా కొనుక్కున్న భూమిని వాళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటూ, మా అన్న అంటే సివిల్ కాంట్రాక్ట్ చేస్తారు కొట్టే సుధాకర్. ఆయన పలుకువాడు ఉపయోగించుకొని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకొని నా మీద ఒక రౌడ్ షీటర్ ఓపెన్ చేయించి గతంలో 2025లో. ఆ రోజు నుంచి నేను స్టేషన్తో తిరిగిన పోలీసులు ఎవరు పట్టించుకుంటలేరు. ఆ రోజు జాన్పాషి సార్ ఉండే, ప్రవీణ్ సిఐ ఉండే. ఆ క్రమంలో నేను ఏసీబీ గారికి నేను అప్లికేషన్ ఇచ్చిన. జాన్పాష ఎస్ఐ గారి మీద అప్లికేషన్ ఇస్తే, నువ్వు ఒక ఎస్ఐ మీద అప్లికేషన్ ఇస్తావా అని చెప్పేసి అప్పుడు జాన్పాష ఎస్ఐ గారు నా పోలీస్ పవర్ ఏందో అని మీకు చూపిస్తా, పోలీసుల మీద పెట్టించుకోరని ఆ రోజు వాగ్దానం చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు నేను స్టేషన్కు భయపడతానా, పోలేకపోతున్నా. ఈ క్రమంలో మళ్ళీ నేను మొన్నదాకా దున్నుకున్నా. మన ఈ వానాకాలం చేసుకునేదానికి పోతే మా అన్న, మా తమ్ముడు వచ్చి ఆ నారుని డిస్టర్బ్ చేసిండు. ఆ నారు పెరిగింది, ఈ నొల్లి అవుతుందని చెప్పి నేను పక్కకెళ్ళేసరికి ఆ నారు గొడవెక్కొని నాటేసుకున్నారు. ఆ నాటేసుకునే క్రమంలో నేను ఎక్కడ పోతే గొడవలు అయితే నాకు రౌడ్ షీటర్ అయిపోయిందిగా, ఇంకా ఇబ్బంది పెడతానే ఉద్దేశంగా నేను భూమిని పోకుండా హైకోర్టుకు పోయి నీ స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత వరి మొలకెచ్చింది, పంట వచ్చింది. పంట వచ్చినాక మా తమ్ముడు, మా అన్న ఇద్దరు కలిసి ఆ పంటను కోసుకొచ్చి బండ మీద పోసిండు. ఆ పోసిన క్రమంలో నేను మొన్న 10వ తారీఖు రోజున, ఈ నెల 10వ తారీఖు రోజున సిఐ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా, నా పొలంలో పంటను కోసుకొని బండ మీద పోసింది సార్, ఆ బండ మీద నా వడ్లు ఉన్నాయి సార్ అని చెప్పినాక కూడా అప్లికేషన్ చూసి చదివి, నువ్వు పోలీసులు పట్టించుకుంటారని ఎవరికైనా చెప్పుకోపో, ఇక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేసి నన్ను దబాయించడం జరిగింది. ఈ క్రమంలో నేను బయటకు రావడం జరిగింది. నాకు ఎట్లా నా పరిస్థితి అని చెప్పేసి నా పంట పోతానే ఉద్దేశంతో వాళ్ళు పోసిన పంటను తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ఐకేలో అమ్మడం జరిగింది. రైతుగా నేను తీసుకొని అమ్ముకునే క్రమంలో నా వడ్లు ఎత్తుకపోయిందని చెప్పి మా అమ్మతోటి, మా తల్లిదండ్రులు ఆస్తానే ఉద్దేశంతో మా అమ్మను, మా నాన్నని తీసుకొని పోలీస్ స్టేషన్ అప్లికేషన్ మా అమ్మ నాతో ఇప్పించుండు. కొట్టే సుధాకర్, కొట్టే గణేష్, మా అన్న, మా తమ్ముడు వీళ్ళిద్దరు కలిసి నన్ను నానా ఇబ్బంది పెడుతుండ్రు. ఈ రోజుకు కూడా సిఐ గారు, ఎస్ఐ గారు వీడి మీద దొంగ కేసు పెట్టాలి, వీడికి రౌడ్ షీటర్ అని చెప్పి బెదిరిస్తుండ్రు. ఏ దాంట్లోకి నువ్వు ట్రాక్టర్కి తీసుకొచ్చి పోషణ అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు అని ఈ రకంగా నేను చాలా ఇబ్బంది పెడుతుండ్రు. కాబట్టి పత్రిక ద్వారా నేను విన్నపించుకుంటూ వాళ్ళకి తగిన విధంగా అధికారుల దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. మీరందరూ తగిన న్యాయం చేయగలరని నా యొక్క మనవి తెలియజేసుకుంటున్నాను.
అలా ప్రత్యేకంగా మీకు ఇంకొక విషయం, మళ్ళొద్దు. ఈ రోజు మళ్ళీ ఏంటంటే ఈ రోజు నుంచి కూడా మా తల్లిదండ్రులకు తిండి పెట్టడానికి చెప్పేసి మా అన్న మా తమ్ముడు మా తల్లిదండ్రుల విషయంలో కూడా మా అన్నయ్య కొట్ట సుధాకర్ గణేష్ కలిసి నా మీద కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టింది. ఏమని మా తల్లిదండ్రులకు వీళ్ళు తిండి పెడతారని చెప్పి మా అమ్మాయి వాళ్ళు రాయించి వీళ్ళు రౌడ్ షీటర్, వీళ్ళు దొంగ, వీళ్ళు వెళ్ళిన గవర్నమెంట్ ఉద్యోగం, వీళ్ళు తల్లిదండ్రులకు తిండి పెడతారని చెప్పి మా తల్లిదండ్రులను మోసం చేసి తీసుకుపోయి కలెక్టర్కి అప్లికేషన్ ఇస్తే కలెక్టర్ గారు మాకు ఆర్డీఓ ఇన్ఛార్జ్ ఇస్తే ఆర్డీఓ గారు మళ్ళీ తహసీల్దార్ ధర్మసాల తహసీల్దార్ గారి ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు కౌన్సిలింగ్ ఇస్తే ప్రతి నెల ఈ ముగ్గురు కొడుకులు కాబట్టి నెలకు 3,000 ఇవ్వాలని చెప్పి ఆ రోజున్న ఆర్డీఓ రమేష్ రాథోడ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల నేను 3,000 పంపిస్తున్నా. దీనికంటే ముందు నా పెళ్ళైన కాంచెల్లి ప్రతి నెల 3,000 ఇంటికి చర్చించడం జరిగింది. వీళ్ళు కుట్రపూరితంగా ఇయ్యాలనే ఉద్దేశంతో నన్ను మీద కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశం ఇయ్యాలని మా అమ్మ నాన్న తిని కూడా అబద్ధం ఆడించి వీళ్ళతోటి. కాబట్టి నేను ప్రతి నెల ప్రూఫ్ ఉన్నాయి. ప్రతి 6 నెలల కంచెల్లి ఆ జడ్జిమెంట్ ఆర్డీఓ జడ్జిమెంట్ వచ్చిన కానీ ప్రతి నెల 3,000 ఇచ్చుకుంటున్నా. మనీ ఆర్డర్ చేస్తున్న ప్రతి నెల ఆ పైసలు కూడా ఇంటికి పోతాయి. సంతకాలు తీసుకున్న తర్వాత బ్యాంకు పోవాల్సిన పని లేదు. వాళ్ళు ఇక్కడ చర్చించుకోవాలి, డైరెక్ట్ వాళ్ళ చేతికి పోతాయి పైసలు, వాళ్ళు ఏం మూతలో పెడతారు. ప్రతి నెల ఇస్తున్నాం. ప్రతి నెల 3,000 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తున్నా. ఈ మీడియా వాళ్ళకి తెలియపరచుకుంటున్నా. మీరు నాకు తగిన చర్యలు వాళ్ళ మీద తీసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని మీరు విన్నపం చేసుకుంటున్నా. సిఐ గారు శ్రీధరరావు గారు, ధర్మసాల ఎస్ఐ 1 జాన్ భాష గారు ఇద్దరు గారు కావాల్సుకొని నా మీద కక్ష సాధింపు చర్య తీసుకుంటున్నారు. కావున 10 అధికారులను పరిశీలించి తగిన చర్యలు నాపై తీసుకోగలరని నా యొక్క మనవి.